ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునే ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తలదించుకునేలా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ నిండు గర్భిణికి తీరని దుఃఖం మిగిల్చింది. ఆసిఫాబాద్ మండలం వెంకటాపూరు గ్రామ పంచాయతీ బండగూడకు చెందిన ఆత్రం ధర్మాపాయి పురుటి నొప్పులతో బాధపడుతూ ఉండగా గ్రామస్తులు 102 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో నిండు గర్భిణి పురిటి నొప్పులతో గ్రామం నుంచి 1.5 కిలోమీటర్ల దూరం కాలినడకన అతి కష్టం మీద నడిచి వాగు దాటింది. గర్భిణి వాగు ఒడ్డుకు చేరుకోగానే ఆడపిల్లకు జన్మనిచ్చిందామె. 102 అంబులెన్స్ సిబ్బంది తల్లికి పరీక్షలు చేసి ఆసుపత్రికి తరలించారు. జన్మనిచ్చిన శిశువు మరణించిందని వైద్యులు నిర్ధారించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మహిళను వైద్యులు పరీక్షించి కడుపులో మరొక శిశువు ఉందని, స్థానికంగా ప్రసవం చేయలేమని కూడా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓకే. వాయిలాగా కంపల్సరీ. ఈమె తల్లి కూడా కూర్చోవాలి కదా. ఇక మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవం కాగా పుట్టిన శిశువు 800 గ్రాముల బరువు ఉండటంతో ఐసీయూలో ఉంచి శిశువు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు అధికారులు. ఇక కన్ను తెరవక ముందే ఆ శిశువు మరణించడం, మరొక శిశువు అతి తక్కువ బరువుతో జన్మించడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వానాకాలం మొదలవడంతో జిల్లాలో రోడ్డు సౌకర్యాలు, వసతులు లేని మారుమూల ప్రాంతాల గర్భిణీలను స్థానిక మండల పిహెచ్సిలకు తరలించి వైద్యం అందించాలని, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇక పట్టించుకోకపోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు దీనిపై వెంటనే స్పందించి మారుమూల ప్రాంతాలకు తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఓకే. వాయిలాగా కంపల్సరీ. ఈమె తల్లి కూడా కూర్చోవాలి కదా. ఖమ్మం జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపింది.